హాయ్, వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ సతీష్. ఈరోజు మనతో పాటు రాజేష్ అప్సన్ గారు ఉన్నారు. వారితో ఏపీలోని వివిధ రాజకీయ అంశాలపై ఒకసారి చర్చిద్దాం. నమస్తే రాజేష్. నమస్తే. రాజేష్ గారు, మీరు నిన్న గమనించే ఉంటారు, విజయసాయిరెడ్డి ఎంపీ విజయసాయిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు మీద తీవ్ర ఆరోపణలు చేశాడు. అవినీతి ఆరోపణలు అనేది రాజకీయ ఆరోపణలు సహజంగా వచ్చేవి, కానీ అవినీతి ఆరోపణలు చేశాడు. ఏమని? కేవీ రావు అంటే మన కాకినాడ పోర్టుకు సంబంధించిన కేవీ రావు గారు చంద్రబాబు నాయుడుకి బినామీ అని, చంద్రబాబు నాయుడు చెప్పకుండా ఏమీ జరగదని చెప్పేసి, అంటే అవినీతి ఆరోపణలు, గతంలో ఇలాంటి ఆరోపణలు చేసి అందరూ వెనక్కి తగ్గిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ విజయసాయి రెడ్డి అవే ఆరోపణలు చేయడం మనం ఎలా భావించాలి? విజయసాయిరెడ్డి గారి ప్రెస్ మీట్ నేను కూడా చూశాను. అంటే విజయసాయిరెడ్డి ఈ మధ్యకాలంలో చాలా ఇన్బ్యాలెన్స్డ్గా వ్యవహరిస్తూ ఉన్నాడు. మానసిక సంతులత కోల్పోయి ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇది ఒక్కసారే కాదు, గతంలో కూడా ఎన్టీ రామారావు గారి చిన్న కుమార్తె ఉమామహేశ్వర గారు బలవన్మరణానికి పాల్పడి చనిపోయిన సందర్భంలో కూడా ఆ పార్టీకి సంబంధించిన గుర్రంపాటి దేవేందర్ రెడ్డి అనే ఒక అతను ఆ మరణాన్ని వక్రీకరిస్తా తప్పుడు సమాచారంతో తప్పుడు అభిప్రాయం ప్రజల్లో కలిగే విధమైన ప్రయత్నం చేస్తే దానికి కొనసాగింపుగా విజయసాయిరెడ్డి నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారి దౌర్జన్య వ్యవహార శైలి వల్ల ఉమామహేశ్వర గారు మనసు కలత చెంది ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పని ఆర్థిక లావాదేవీల వల్ల ఆత్మహత్య చేసుకుని ట్వీట్లు చేశాడు. వాస్తవంగా అవి సత్యదూరమైన వార్తలు అనేది అప్పటికప్పుడే నిర్ధారణ అయిపోయింది. ఆ తర్వాత రోజుల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు వ్యక్తిగతంగా కాకుండా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న మద్యం పాలసీలో ఉన్న అక్రమాల మీద ఆమె కొన్ని స్పెసిఫిక్ ఎలిగేషన్స్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదిక ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మీద స్పెసిఫిక్ ఎలిగేషన్స్ చేయడం జరిగింది. బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఏ డిస్టిలరీ నుంచి ఎంత కొనుగోలు చేస్తూ ఉన్నారు, ఏ డిస్టిలరీ యజమానులు ఎవరు, ఆ డిస్టిలరీలు ద్వారా ఎన్ని వేల కోట్ల రూపాయల కొనుగోలు ఒప్పందాలు ఖరారైనాయి అని చెప్పని ఆమె అధికార పార్టీ నాయకులే బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వానికి మద్యం సరఫరాదారులు అని చెప్పని ఎస్టాబ్లిష్ చేసే స్పెసిఫిక్ ఎలిగేషన్స్ తోటి ఆమె కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ప్రభుత్వ పరంగా వాటికి వివరణ ఇచ్చి తీరాల్సిన అవసరం ఉంటుంది. కానీ విజయసాయిరెడ్డి అప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి భువనేశ్వర్ గారి గురించి చాలా తప్పు సంస్కారపు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఒక మహిళను ఉద్దేశించి సంబోధిస్తున్నాను అని కానీ, ఒక మాజీ కేంద్ర మంత్రిగా ఉన్న రాజకీయాల్లో తనకన్నా సీనియర్ అయిన మహిళను ఉద్దేశించి ప్రస్తావిస్తున్నానని కానీ, ఆమె కుటుంబ నేపథ్యాన్ని కానీ పరిగణలోకి తీసుకోకుండా చాలా చులకనగా, చాలా జుగుత్సాకరమైన పదజాలంతో ఆమెని తోలనాటం విన్నాం మనం. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో ఇతని వ్యక్తిత్వం మీద ఆరోపణలు రావడం జరిగింది. ఈ ఆరోపణలు చేసింది సాక్షాత్తు ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్గా ఉన్న ఒక మహిళా అధికారిని భర్త చేయటం జరిగింది. అది వాళ్ళ కుటుంబ అంతర్గత సమస్య. దాన్ని బజారుకు తెచ్చుకున్నది వీళ్ళు. దానికోసం మీడియా సంస్థల మీద, ముఖ్యంగా రామోజీరావు గారి స్థాయి వ్యక్తిని ఇష్టరీతిన తోలనాడుతూ రాధాకృష్ణ గారిని, మహాన్యూస్ వంశీని, పైగా కులం పేరిట దూషిస్తూ అసలు కొద్ది రోజుల పాటు సమయం కోల్పోయి అతను పెట్టిన ట్వీట్లు చూసాం మనం. అంటే రామ్ గోపాల్ వర్మ పెట్టినట్లయినా రాత్రి తాగేసి పెడతారా ఆయన కూడా ఏమన్నా ఇట్లాంటి ట్వీట్లు? అంటే మరి అతనికి అలవాటు ఉందో లేదో కూడా మనకు తెలియదు. అవన్నీ మనకు తెలియని విషయం కూడా మనం మాట్లాడుకోకూడదు. అతను క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడ్డాడని చెప్పి మనం పాల్పడాల్సిన నెస్టీ లేదు. కానీ పెట్టిన కానీ చూస్తుంటే మాత్రం ఒకటైతే ఏంటంటే అతను మొట్టమొదట ఒక చార్ట్ అకౌంటెంట్, రెండోది పెద్దల సభకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న ఎంపీ, తర్వాత రాజ్యసభ ఎథిక్స్ కమిటీలో ఉన్నాడు, రాజ్యసభ ప్యానల్ స్పీకర్గా ఉన్నాడు, గతంలో వైసీపీ పార్టీకి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్నాడు, వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ ఉన్నాడు. అతని రాజకీయ నేపథ్యం ఏంటి, అతని స్థాయి ఏంటి అనేది పక్కకు పెడతాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్యుడయ్యాడు, ఆ పార్టీలో ప్రాధాన్యత ఆయన కల్పించుకున్నాడు. అతనైతే ప్రత్యక్ష రాజకీయాల్లో ఒక పంచాయతీ వార్డు మెంబర్ కూడా గెలిచిన చరిత్ర లేదు. అలాగే వైసీపీ పార్టీ కోసం జెండా పుచ్చుకొని ఒక అరగంట కూడా పనిచేసిన నేపథ్యం లేదు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్త్ర కేసులో కోఎక్యూజ్డ్గా ఉన్నాడు కాబట్టి, ఆయనతో పాటు జైలుమేట్గా ఉన్నాడు కాబట్టి 100కి 100 పాళ్ళు వైసీపీ పార్టీ భరిస్తూ ఉంది, వాళ్ళ శ్రేణులు కూడా భరిస్తున్నాయి, ఇతన్ని అనుసరిస్తూ ఉన్నారు. ఇటువంటి స్థితిలో
5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో వీళ్ళ వ్యవహార శైలి పూర్తిగా ప్రశ్నార్థకం. విశాఖపట్నం కేంద్రంగా చేసుకొని ఒక రాజ్యాంగేతర శక్తిగా ఇతను వ్యవహరించిన తీరు పూర్తిగా ఆక్షేపణీయం. ముఖ్యంగా మాన్సాస్ ట్రస్ట్ని హస్తగతం చేసుకోవాలి అని చెప్పి పన్నిన కుయుక్తులు కుట్రలు మనం అందరం చూసాం. ఇటువంటి స్థితిలో ఇతను ఈ కాకినాడ సీపోర్టు యాజమాన్య బాధ్యతలని బలవంతంగా దౌర్జన్యంగా హస్తగతం చేసుకున్న అంశంలో కేవీ రావు గారిని విక్రాంత్ రెడ్డి దగ్గరికి పంపించింది ఇతనే అని చెప్పని కేవీ రెడ్డి గారు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేవీ రావు గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తూ ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాడు. అంటే ఇక్కడ గతంలో కూడా చూసాం మనం, సర్వరోగ నివారణ జిందా తిలిస్మాత్ అని చెప్పని ఏ సంఘటనకు సమాధానం చెప్పాల్సి వచ్చినా దాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి మాట్లాడటం అనేది వైసీపీ శ్రేణులకు ఒక ఫ్యాషన్గా మారిపోయింది. అయ్యన్న పాత్రుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని పరుషంగా విమర్శిస్తే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వచ్చాడు జోగి రమేష్. అలాగే నాకు అన్యాయం జరిగింది, దౌర్జన్యంగా నన్ను గన్ పాయింట్లో పెట్టి నా దగ్గర నుంచి షేర్లు బదలాయింపు చేసుకున్నారు అని చెప్పని సిఐడికి కేవీ రావు గారు ఫిర్యాదు చేయడం జరిగింది. దాంట్లో అక్యూజన్ నెంబర్ 2గా విజయసాయిరెడ్డిని మెన్షన్ చేయడం జరిగింది. నాకే లుకౌట్ నోటీస్ జారీ చేస్తారంటే హూ ద హెల్ ఆర్ యూ? నువ్వు ఆఫ్టర్ ఆల్ 11 కేసులు అక్యూజన్ నెంబర్ 2. నువ్వు రాజ్యసభ సభ్యత్వం అనేది ఇవాళ నువ్వు విర్రవీగుతా ఉన్నావు. దానికన్నా ముందు నీ చరిత్ర ఏంటి? ఛార్జ్ షీట్లో నువ్వు ఏ ఏ అక్రమాలకు పాల్పడ్డావు అనేది నిర్ధారణ చేస్తూ సిబిఐ కోర్టులకి సబ్మిట్ చేస్తుంది. నీ పాత్ర నీ ప్రమేయం నిర్ధారిస్తూ సిబిఐ డాక్యుమెంట్ ఎవిడెన్స్ కోర్టుకు సబ్మిట్ చేస్తుంది. నాకే లుకౌట్ నోటీస్ జారీ చేస్తారంటే ఎవరు నువ్వు? అసలు నీ స్థాయి ఏంటి? ప్రజా జీవితంలో నీకున్న కంట్రిబ్యూషన్ ఏంటి? ఇవేమీ పరిగణలోకి తీసుకోరు ప్రజలు. నేనేం చెప్తే అది నమ్ముతారు అని అంటే నువ్వేం చెప్పినా ప్రజలు నమ్మలా. నువ్వు చాలా చెప్పావు ప్రజలకి. నిన్ను సమాజం ఒక 420గానే చూస్తూ ఉంది. ఎందుకంటే 11 సిబిఐ కేసుల్లో 420 సెక్షన్స్ నమోదు చేయబడి ఉన్నాయి నీ మీద. ఇవాళ ఇంకొక కేసు. కాకపోతే ఇక్కడ ఒక అంశం సిఐడి కూడా విస్మరించింది ఏంటి అంటే ఇతనికి లుకౌట్ నోటీస్ జారీ చేసే అవసరం లేదు. ఎందుకంటే ఇతని పాస్పోర్ట్ సిబిఐ కోర్టులో సరెండర్ అయ్యి ఉంది. ఇతను విదేశాలకు వెళ్ళాలి అన్నా సిబిఐ కోర్టు అనుమతితోటే వెళ్ళి తీరాల్సిన అవసరం. నన్ను వెళ్ళమన్నా వెళ్ళను నేను అంటున్నాడు. వెళ్ళే హక్కు నీకు లేదు, అర్హత నీకు లేదు, ఆ స్థాయి నీకు లేదు. కోర్టు ముందు సాగిలపడి అయ్యా బాబు ప్లీజ్ నాకు ఒక 4 రోజులు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పని అడిగి అర్థించి దేవిరించి వెళ్ళాల్సిన దుస్థితి నీది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కేవీ రావు గారికి బినామీ అని చెప్పని మాట్లాడుతున్నారు. ఇక్కడ గుర్తించాల్సింది ఏంటి అంటే 1999లో నాటి సిఎల్పి లీడర్గా ప్రతిపక్ష నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారు కూడా ఇవే ఆరోపణలు చేయడం జరిగింది. చేసి ఆయన కోర్టులో కేసు కూడా ఫైల్ చేశాడు. ఫైల్ చేసిన కేసు మళ్ళీ ఆయనే విత్డ్రా చేసుకున్నాడు. 2004లో ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి ఉన్న పరిస్థితి ఏంటి అంటే అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2004కి ముందు వాస్తవంగా 2004 సెప్టెంబర్ వరకు 2003 సెప్టెంబర్ వరకు కేవీ రావు గారు ఆ పోర్టులో ఏ హోదా లేదు, ఆయన సీఈఓగా వర్క్ చేస్తూ ఉన్నాడు. ఆయన డైరెక్టర్గా అపాయింట్ అయింది 2003 సెప్టెంబర్లో. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆనాడు యాజమాన్యంతో చేసుకున్న ఒప్పందం ఏంటి అంటే 1999 నుంచి 2019 వరకు 20 సంవత్సరాల పాటు కోర్టు ఈ కంపెనీ ఆధ్వర్యంలో యాజమాన్య బాధ్యతల నిర్వహణ జరుగుతుంది. ఆ తర్వాత 2 సార్లు ఒక్కొక్కసారి 5 సంవత్సరాల వరకు ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి ప్రయోజనం ఉంది. అంటే ఓవరాల్గా 20 సంవత్సరాలు ప్లస్ 2 × 5 10 30 సంవత్సరాల కాల పరిమితి తర్వాత పోర్టు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ కావాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పెట్టిన క్లాజ్. అంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు, వైసీపీ నాయకులు వీళ్ళందరికందరూ ఆరోపిస్తున్నట్టుగా కేవీ రావు గారు చంద్రబాబు నాయుడు గారి బెనామీయే అనుకుందాం. తన బెనామీకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు 30 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత కేవీ రావు గారు చంద్రబాబు నాయుడు గారి బెనామీ అని కోర్టులో కేసు వేసిన రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే యాజమాన్యానికి 20 సంవత్సరాలు ఉన్న లాగింగ్ పీరియడ్ని 30 సంవత్సరాలకి ఎక్స్టెండ్ చేశారు. అలాగే ఒక్కొక్కసారి 5 సంవత్సరాలు ఎక్స్టెన్షన్కి ఉన్న వెసులుబాటుని 10 సంవత్సరాలకి పెంచడం జరిగింది. సో 50 సంవత్సరాలు అంటే ఓవరాల్గా 30 + 20 50 సంవత్సరాల కాల పరిమితికి 20 సంవత్సరాల అదనపు కాల పరిమితి రాజశేఖర రెడ్డి గారు కల్పించడం జరిగింది. మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి చెప్తాడా? చనిపోయిన రాజశేఖర రెడ్డి గారు ముందుకొచ్చి చెప్తారా? చంద్రబాబు నాయుడు గారి బెనామీకి చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాల కాల పరిమితికి అనుమతిస్తే
తాను ముఖ్యమంత్రిగా ఉండి రాజశేఖర రెడ్డి గారు 50 సంవత్సరాల కాల పరిమితికి అనుమతి ఎందుకు ఇచ్చారు అంటే చంద్రబాబు నాయుడు గారు బినామీ అని చెప్పని కోర్టులో కేసేసి చేసిన ఆరోపణలు గాలి ఆరోపణలు అని చెప్పి నిర్ధారణ అయినట్టే కదా. ఇంకొక అంశం ఉంది ఇక్కడ. 2011లో జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల కేసులు నమోదు 2012లో ఆయన అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన తర్వాత వైఎస్ విజయలక్ష్మి గారు ఆమె కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా ఆస్తులు సంపాదించారు అని చెప్పని ఈ కాకినాడ సీపోర్టుకు సంబంధించి కేవీ రావు గారిని చంద్రబాబు నాయుడు గారికి బినామీగా ఆపాదిస్తూ కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. ఏ ఆరోపణలు అయితే రాజశేఖర రెడ్డి గారు చేసి కేసు విత్డ్రా చేసుకున్నాడో సేమ్ టు సేమ్ ఒక్క పదం మార్చకుండా అవే ఆరోపణలు మరొకసారి విజయలక్ష్మి గారు చేస్తూ కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. ఇవన్నీ ఆధారాలు లేని గాలి ఆరోపణలు అని చెప్పి నిర్ధారించుకున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ కేసును కొట్టేయడం జరిగింది. తర్వాత విజయలక్ష్మి గారు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు. సుప్రీంకోర్టు కూడా కేసును కొట్టేయడం జరిగింది. అంటే 1999 నుంచి 2012-13 వరకు ఇవే ఆరోపణలకే పరిమితం అయ్యి ఆధారాలు ప్రొడ్యూస్ చేయలేక, ఎందుకంటే అక్కడ ఆధారాలు లేవు, జరిగింది కళ్ళ ముందు కనిపిస్తా ఉన్న యథార్థ వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాలకు అనుమతి ఇవ్వడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు దాన్ని 50 సంవత్సరాలకు పెంచడం జరిగింది. అలాగే కేవీ రావు గారికి షేర్స్ ట్రాన్స్ఫర్కి అనుమతి ఇచ్చింది కూడా వాస్తవంగా బోళ బుల్లిరామయ్య గారికి సంబంధించిన కంపెనీ మొట్టమొదట. అటువంటి బోళ బుల్లిరామయ్య గారి కుటుంబ సభ్యుల నుంచి షేర్లు ట్రాన్స్ఫర్కి అనుమతి ఇచ్చింది కూడా 2008లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో. కాబట్టి ఈ వాస్తవాలు ఏవి వాళ్ళ ప్రజలకు తెలియదు అని చెప్పని, నేను ఏది మాట్లాడినా నడుస్తుంది అని చెప్పని పరువు నష్టం దావా వేయాలి. పరువు నష్టం దావా వేస్తే ఈ వాస్తవాలన్నీ న్యాయస్థానం ముందు చర్చకు వస్తే అసలు ఎవరికి బినామీలు, ఎవరెవరికి లబ్ధి చేకూర్చారు, ఎవరి హయాంలో రాష్ట్రానికి నష్టం జరిగింది, ఎవరి హయాంలో రాష్ట్రానికి లాభం జరిగింది, ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారతాయి. ఇవాళ మా నాయన నీకు 50 సంవత్సరాలకి అదనపు అనుమతులు ఇచ్చాడు అని చెప్పని లాక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారి కన్నా మా నాయన హయాంలో నీకు అదనపు లబ్ధి చేకూరింది కాబట్టి మాకు హ్యాండ్ ఓవర్ చేసేయాలని చెప్పని లాక్కున్నాడా? ఏ బలప్రయోగంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ పోర్టుని హస్తగతం చేసుకున్నాడో దానికి సమాధానం చెప్పలేని దుస్థితిలో పడిపోయి ఇవాళ మా మీదే కేసులు నమోదు చేస్తారంటే, నీ మీద ఇవాళేంటి, నీ మీద దశాబ్ద కాలం ముందే కేసులు నమోదైన మిస్టర్ విజయసాయి రెడ్డి జైల్లో చెప్పుకుని తినొచ్చినాడు నువ్వు. ఇవాళ ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రం అధికారం దక్కింది కదా అని చెప్పని, ఆయనకి సంఖ్యాబలం ఉంది కదా అని చెప్పని నేను రాజ్యసభకు నామినేట్ చేయడం జరిగింది. మరి మొన్న నెల్లూరుకి కంటెస్ట్ చేసావు కదా ఎంపీగా, నువ్వు పుట్టి పెరిగిన నెల్లూరు జిల్లాలో నీకు ఎంత ఆధిక్యత దక్కింది, నీకు ఎంత మెజార్టీ వచ్చింది అక్కడ? ఇక్కడ ఇంకొక అంశం కూడా ఏంటి అంటే, ఇదే విజయసాయి రెడ్డి మెడ్రాస్లో చార్ట్ అకౌంటెంట్గా పనిచేశాడు. ఇవాళ కేవీ రావు గారు 994 కోట్లు ప్రభుత్వ ఖజానాకి నష్టం కలిగించారు అని చెప్పని నిర్ధారణ చేసిన శ్రీధర్ అండ్ సంతానం అసోసియేట్స్ కూడా చెన్నై బేస్డ్ విజయసాయి రెడ్డికి చాలా సన్నిహితులనే చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళందరూ కలగలిసి ఒక మ్యానిపులేటెడ్ రిపోర్ట్ ఇప్పించి ఒక థర్డ్ పార్టీ ఆడిటింగ్ సంస్థ చేత దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ యాజమాన్య బాధ్యతల హస్తగతం అయింది ఎవరి పేరిట? ఇదే విజయసాయి రెడ్డి అల్లుడి అన్న. కాబట్టి మేమేదో రాజవంశీకులము, మమ్మల్నే ప్రశ్నిస్తారా, మాకే లుకౌట్ నోటీసులు జారీ చేస్తారా అంటే, నీకున్న నేర చరిత్ర, నీ పాస్పోర్ట్ కోర్టులో ఎందుకు సరెండర్ అయ్యింది? ఇవాళ టైలర్లు, కన్స్ట్రక్షన్ లేబరు, ఎలక్ట్రీషియన్స్, ఇటువంటి వాళ్ళందరూ విదేశాలకు వెళ్ళి పనిచేసుకోవడానికి పాస్పోర్ట్లు కలిగి ఉన్నారు. వాళ్ళు ఎవరు ఈ ప్రభుత్వం దగ్గర స్వాధీనం అయ్యలేవే, కోర్టుల్లో సరెండర్ అయ్యలేవే. ఆ గతి నీకే పట్టింది. ఎందుకనంటే నీకున్న నేర చరిత్ర అది. కాబట్టి ఇంకా నువ్వేదో ఉత్తమ పురుషుణ్ణి, మహాపురుషుణ్ణి అని చెప్పని నీకు నువ్వు ఫీల్ అయిపోయి ఒక మానసిక సంతులన కోల్పోయి ఎవరి మీదైనా ఏవైనా మాట్లాడతా నేను పరువు నష్టం దావాలేస్తానంటే, మొన్నే మీ జగన్మోహన్ రెడ్డి కూడా పరువు నష్టం దావాలేస్తున్నానని చెప్పాడు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన మరుసటి నిమిషమే మా వెంట్రుకతో సమానం ఇచ్చుకోమన్నారు వాళ్ళు. నువ్వు ఇచ్చే స్టేట్మెంట్లకైనా ఉన్న విలువ అదే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇవన్నీ దాదాపుగా ఇప్పుడు ప్రజలకు తెలియదనే చెప్పాలి. ఇప్పుడు ప్రజలకు వాళ్ళు గుడ్డ కాల్చి మొహాన్ని పడేయటం వరకే వాళ్ళు చేయగలుగుతున్నారు ప్రస్తుతానికి. అది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. చూశారు కదా రాజేష్ అప్సన్ గారితో ఈరోజు విశ్లేషణ. మరోసారి మరో అతిథితో కలుద్దాం. అంతవరకు నమస్తే.